వికలాంగులు ఏదైతే ప్రజావాణి ముందు వారి సమస్యలను అర్జించుకోవడానికి వచ్చారు. పింఛన్స్ ఇవన్నీ లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా మనతో చెప్తా ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి. మాకు కూకట్పల్లి హౌసింగ్ బండి వచ్చి వచ్చినాం సార్. మాకు ఆటో కిరాయి కూడా డబ్బులు లేవు సార్. ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నా నేను. నాకు రేషన్ కార్డు లేదు. కడుపుకి 3 పిల్లలు సాధించాలంటే నా వల్ల అవుతలేదు సార్. నేను ఒక్కదాన్ని ఏం చేసుకోవాలి? ఇల్లు రెంట్ కట్టాలా, సాధించాలి నా వల్ల. నాకు రేషన్ కార్డు అయినా ఉంటే కోపిన్ బియ్యం వచ్చేనా తిని ఉంటుంటే అది కూడా లేదు మాకు. మా బతుకు రోడ్ మీద ఉంది సార్. మా ఆయనకి ఇట్లా 2 కాళ్ళు లేవు. నేను ఇల్లు రెంట్ కట్టలేకపోతున్నా. నాకు రేషన్ లేదు, రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు సార్. మాకు పింఛన్ కావాలి, రేషన్ కార్డు కావాలి, మాకు ఇల్లు కావాలి. మాకు అంతే సార్. పంపించేస్తారు సార్. సీఎం సార్ లేరు అని చెప్తున్నారు సార్. మాకు అది ఎక్కడో కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉన్నారని చెప్తున్నారు. ఎట్లా సార్ మా బతుకు మాది? దీంతో 3 సార్లు వచ్చినాం సార్ మేము. మీ దగ్గరకు వస్తే మీ దగ్గర కూడా మీరు కూడా ఇట్లనే చేస్తే మరి మా బతుకు ఎట్లా సార్? 3 సార్లు వచ్చినా న్యాయం జరగలేదు సార్. మాకు పింఛన్ నుంచి కూడా ఏమి రాలే. మాకు పింఛన్ దొరకలే, రేషన్ కార్డు దొరకలే, ఇల్లు కూడా లేదు. మా బతుకు ఎట్లా సార్? నేను ఎట్లా పోషించాలి పిల్లలకి సార్? నేను ఇంతకుముందు వచ్చేదా మొత్తమే లేకుండా ఇంత ముందు కూడా వచ్చినా సార్. ముందు కూడా కాలు లేకుంటే మాకు మేము ఇట్లానే తిరిగినా సార్. నేను ఆటో కిరాయి కూడా పైసలు లేవు సార్ మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ రావాలా, మాకు చేయదని మాకు చేయాలా ఎప్పుడైనా. మేము ఆయన వచ్చే వరకు మేము వెళ్ళాం. మేము ఇక్కడే ఉంటాం. మేము ఆయన రావాలా, మాకు ఇక్కడే ఉంటాం. మేము ఆయన వచ్చే వరకు మేము పోము. మేము ఎన్నిసార్లు తిరగాలి సార్? నేను నా దగ్గర పైసలు కూడా లేవు సార్. నా దగ్గర ఎట్లా నడుస్తుంది నాకు చెప్పండి మీరు? ఎన్నిసార్లు తిరగాల మేము? మాకు దారి చూపియండి సార్. మీరు మాకు ఏదైనా బతుకు దారి చూపియండి. మీరు లేకపోతే ఇంకా మేము మాకు ఎవరు సార్? మీరు తప్ప మాకు ఎవరు లేరు సార్. మీరే చూడాలి. మాకు సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామంటుంది. అంటే ఆర్థికంగా ఏదైతే పేద కుటుంబాలకి ఇప్పుడు ఫ్రీ కరెంట్ కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, ఇలా మీకు మహిళలకు కూడా 22,500 ఇస్తాను. ఏం రాలేదు, ఏమీ రాలేదు మాకు. 1 రూపాయి కూడా కాలే. గ్యాస్ ఫ్రీ కూడా కాలేదు మాకు. రేషన్ కార్డు కూడా లేవు. మహిళకి ఏం ఫ్రీ చేయలేదు సార్. కరెంట్ బిల్లు ఫ్రీ చేయలేదు. నేను కడుతున్నా కరెంట్ బిల్. ఆయనకి ఈ రోజే కట్టిన 320 రూపాయలు కరెంట్ బిల్. వాటర్ బిల్ కూడా డబ్బులు నా వల్ల అయితే ఏమన్నా అంటే డబ్బులు కట్టట్లేదు అంటే ఇల్లు ఖాళీ చేయమంటున్నాను. నేను ఎక్కడ పోవాలా సార్? నేను 3 పిల్లలు సార్. నాకు ఇగోండి సార్ 3 పిల్లలు. మా ఆయనకు మళ్ళీ 3వసారి ఆపరేషన్ అయింది సార్. ఆయనకు బ్లడ్ సర్కులేషన్ అయితే లేదు. ఆయనకి నిమ్స్ తీసుకెళ్ళమంటే నా దగ్గర పైసలు లేవు సార్. నా దగ్గర అని చెప్పి నువ్వు నిమ్స్కి వెళ్ళావని చెప్పగల ఇక్కడ సైన్ పెట్టమన్నారు. నా దగ్గర పైసలు లేవు సార్. నేను ఎక్కడ పోవాలో చెప్పండి? నాకు కడుపుకి 3 పూటలు తిండి మేము తిన్నాం సరిగా. రేషన్ కార్డు లేదు అని, పింఛన్ లేదు అని. కనీసం పింఛన్ వస్తేనే పర్వాలేదు, ఇల్లు రెంట్ కట్టేవాళ్ళం. రేషన్ కార్డు వస్తేనే 3 పూటలు తిండి మంచిగా పడుకుంటేటోళ్ళం. అది కూడా లేకుండా అయిపోయింది. మళ్ళీ మాకు సాగు తప్ప ఇంకేం చేయాలి? చచ్చిపోవాలా మేము? మాకు ఏమైనా అయిపోతే మా పిల్లలు ఏమైనా అయిపోతారు? మాకు ఏదైనా కానీ సార్ మాకు పింఛన్ కావాలా, మాకు రేషన్ కార్డు కావాలా, మాకు ఉండడానికి ఇల్లు కావాలా. అభయస్థ ఫామ్ లో అప్లై చేసుకున్నారమ్మా మీరు పింఛన్స్? చేసినాం సార్. ఇంకేం ఫోన్ రాలేదు. ఏమి ఫోనే రాలేదు సార్. చేసినాం కానీ మాకు ఏం ఫోన్ రాలేవు సార్. మాకేమైనా చెయ్యండి సార్. మాకు దిక్కుదారి ఏమీ లేదు సార్. మాకు హెల్ప్ చేయండి సార్. ఏమంటాడు సార్? ప్లీజ్ సార్, మాకు మీరు తప్ప మాకు ఏం దారి లేదు సార్. ప్లీజ్ సార్ మాకు హెల్ప్ చేయండి సార్. మీరు గోల్కొండ పిఎస్ దగ్గర కూడా కలిసినారు కదా సార్. నాకు పిఎస్ దగ్గర కూడా మీరు వచ్చినారు కదా సార్. మేము మాట్లాడినాం కదా సార్. మీరు గెలుస్తారని కూడా చెప్పినాం కదా సార్. సార్ మరి మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి కదా సార్ మాకు. మీరు గోల్కొండ పిఎస్ దగ్గర సార్ని పట్టుకోవడానికి వచ్చారు కదా. అప్పుడు వచ్చారు సారు, రేవంత్ రెడ్డి సారు. మా ఆయన కేసు గురించి నేను తిరుగుతా. మాకు పిఎస్ నుంచి కూడా మాకు హెల్ప్ దొరకలేదు. ఇప్పుడేమో మాకు రేషన్ కార్డు అయినా కావాలి కదా, ఏమి దొరకలేదు. ఏం భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి? నేను వస్తే నేను చేస్తామా అని చెప్పారు. నేను గెలిచిననుకో నేను చేస్తామా అన్నాడు సార్. నేను మీరు తప్పకుండా గెలుస్తారు సార్ అన్న. నేను ఇప్పుడు గెలిచినప్పుడు మీరు మాకు చెయ్యాలి కదా సార్. మీరు మాకు మీరు ఏమైనా చెయ్యాలి కదా సార్. మీరు ఇప్పుడు గెలుస్తా అని చెప్పారు. మళ్ళీ ఏం చేసినారు సార్? మాకు మీరు ఏం చెయ్యలేదు. మళ్ళీ ఎట్లా సార్? మీరు చెప్పండి సార్. దీంతో 3 సార్లు తిరిగినా సార్. సాయం చెయ్యండి సార్ ప్లీజ్ సార్. మా ఆయనకు పింఛన్ కావాలా, నాకు ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలి సార్. రోహన్ సింగ్. సెవెంత్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్. వచ్చినాం, ఏం కాలే. ఫామ్ నింపాం కూడా ఏం కాలే. కాల్ చేసి పిలవలే కూడా. కాల్ చేసి పిలుస్తాను ఇప్పుడే పిలవలే. రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు. అంతే. ఎట్లా గడుస్తుంది మరి? అమ్మకి ఏమైనా దెబ్బకు గారు ఏం లేదు. ఇప్పుడు ఇంటి రెంట్గా కట్టలే మా అమ్మకి. పైసలు లేవు. పెన్షన్ వస్తుంది సార్. కూలి పని
మమ్మీ పని చేసిన డబ్బులు సరిపోతలే కూడా పింఛన్కి, అది ఇల్లు కిరాయికి, అన్నంకి, బుక్కులకి సరిపోతలే పైసలు. హెల్ప్ చేస్తే సార్ మాకు అంతే. నమ్మకం ఉందా బేట ముఖ్యమంత్రి పైన? ఏం చెప్తా ఉంటాడు, నువ్వు చెప్పు. రేవంత్ రెడ్డి సార్ చేస్తా అన్నారు మాకు హెల్ప్. గెలిచింది కదా పిఎస్లో, గెలిస్తే చేస్తా అన్నారు హెల్ప్. గెలుస్తాం మేము అన్నాం, ఇప్పుడే హెల్ప్ కూడా చేస్తారా రేవంత్ రెడ్డి సార్? మీరు హెల్ప్ చేస్తే మాకు చాలు. మాకు పైసలు ఇల్లు రెంట్ కట్టడానికి పైసలు లేవు, ఏం లేవు. మమ్మీ పని చేస్తున్న పైసలు సరిపోతుంది ఇల్లు రెంట్కి, అన్నంకి, బుక్కులకి. చెప్పండి ఏం చెప్తారు సార్? మాకు మీరు ఏమన్నా మీరు గెలుస్తా అని చెప్పినాం కదా సార్, మీరు మరి మాకు హెల్ప్ చేయాలి సార్. మీకు గెలిస్తే మీకు చేస్తా అన్నారు కదా సార్ మీరు మాకు పిఎస్ దగ్గర. మళ్ళీ చెయ్యండి సార్, మాకు పింఛన్ ఇప్పుడు కావాలి. మీరు వచ్చే వరకు మేము వెళ్ళాం సార్, మీతో ఈరోజు మేము కలిసే పోతాం సార్. మీరు ఇక్కడికి మేము ఈరోజు మీతో కలిసేదాకా మేము ఇంటికి పోం సార్. అది రాత్రి అయినా పర్వాలేదు, మేము ఇక్కడే ఉంటాం సార్. మాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్. మీరు ఈరోజు మాకు పింఛన్ కావాలి సార్, ప్లీజ్ సార్. మా పరిస్థితి అర్థం చేసుకోండి సార్. మాకు ఇప్పుడు ఎవ్వరు దిక్కు లేదు సార్, మీరు తప్ప. రాండి సార్ ప్లీజ్, రేవంత్ రెడ్డి సార్ రాండి మీరు ప్లీజ్ సార్.